డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లై చేసేందుకు అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మీరు ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఒక డైరెక్ట్ లింక్ అయితే ఇచ్చారన్నమాట. మనకి 11 AM అయిన తర్వాత ఈ లింక్ కాపీ చేసి గూగుల్లోకి వెళ్తే మనకి ఈ విధంగా ఫార్మేట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మీకు డిస్ప్లే చేస్తాను. ఇది వచ్చేసరికి యూజర్ మాన్యువల్, మీకు డెమో ఫార్మేట్లు చెప్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలని. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫార్మేట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఫార్మ్స్ అనే ఆప్షన్లో రిజిస్ట్రేషన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. లేదంటే పైన కాంటాక్ట్ అస్ పక్కన రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందన్నమాట, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కొంత డేటా అయితే రావడం జరుగుతుంది. మన ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఇంటర్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వాలన్నమాట. మన మొబైల్ నెంబర్ కరెక్ట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే కౌన్సిలింగ్ టైంలో మనకి ఏమైనా మెసేజెస్ రావాలన్నా లేదంటే రిజల్ట్ రిలీజ్ చేసినా మనకి అప్డేట్స్ అని అదే మొబైల్ నెంబర్కి అయితే ఇస్తారన్నమాట. అండ్ అలాగే వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. చాలామంది పనిచేయనిది చేస్తూ ఉంటారు. లాస్ట్ చాలామంది ఇదే తప్పైతే చేస్తారన్నమాట. కాబట్టి మీరు ఈ తప్పైతే చేయొద్దు, అన్ని వర్కింగ్లోనైతే ఇవ్వండి అన్నమాట. అండ్ అలాగే మీకంటూ ఒక కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పాస్వర్డ్, ఇది మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకునేలాగా ఒక దగ్గర రాసుకోండి. ఇదే మనకి కౌన్సిలింగ్ టైంలో చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. మళ్ళీ మనకి లాగిన్ అయినా హాల్ టికెట్ కావాలన్నా ఈ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. మీకంటే ఒక కొత్త పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకొని టైప్ అయితే చేసుకోండి. అదే పక్కన కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఉంది కదా, ఈ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా మీరు ఇందాక ఏమి ఇచ్చారో అదే ఇక్కడైతే ఇవ్వండి అన్నమాట. అండ్ అలాగే క్యాప్చా, మనకి క్యాప్చా అంటే ఏంటంటే ఒక సింపుల్ ఒక లాజికల్ ఒక క్వశ్చన్ అయితే అడుగుద్ది, అది మనం సాల్వ్ చేసి ఇక్కడైతే ఎంటర్ చేయాలి. మనం ఏం ఎంటర్ చేయాలంటే ఇక్కడ చూపిస్తాను. ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మన పేరు యాజ్ పర్ ఇంటర్లో ఏ విధంగా ఉంది అదే ఇవ్వాలి, మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి. మనకంటూ మనం నచ్చింది క్యాప్చా ఎంటర్ చేసి కింద జనరేట్ ఓటీపీ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది మన ఇచ్చిన ఫోన్కి. ఆ ఓటీపీ ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. ఎంటర్ చేసి కింద సబ్మిట్ అవుతుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, కింద మనకి యువర్ రిజిస్ట్రేషన్ ఐడి అని ఒక ఐడి అయితే రావడం జరుగుతుంది. అది ఒక ఫోటో తీసుకోండి, లేదంటే అది కాపీ చేసుకొని ఒక దగ్గర అయితే పెట్టుకోండి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి కౌన్సిలింగ్ టైంలో. ఇది ఈ యూజర్ ఐడి, రిజిస్ట్రేషన్ ఐడి మరియు పాస్వర్డ్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మిస్ అయితే ఇంకా చాలా ఇబ్బంది అయితే పడిపోతారు. కాబట్టి మళ్ళీ మనకి సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ రైట్ కార్నర్లో కింద దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫార్మేట్ అయితే రావడం జరుగుతుంది. కొత్త పేజ్లోకి అయితే మన రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. అయిన తర్వాత ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఐడి ఇందాక కింద అయితే డిస్ప్లే అయింది కదా, అది పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే ప్రెస్ చేయాలన్నమాట. లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి హోమ్ కింద సర్వీసెస్ అనే కాలంలో అప్లికేషన్ సబ్మిషన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 విధాలు అయితే ఉంటాయి, 3 పార్ట్స్: పర్సనల్ డీటెయిల్స్ మరియు పేమెంట్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్. మనకి ఈ విధంగా అయితే ఉంటాయి. ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. దీంట్లో మనకి ఏంటంటే మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, మదర్ పేరు, ఫాదర్ పేరు, జెండర్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ మీ సేవ నుంచి వచ్చిందా లేదంటే ఎలా వచ్చింది, అండ్ అలాగే మనకి క్యాస్ట్ కేటగిరీ ఏంటి, మైనారిటీ కాదా లేదా సబ్ క్యాస్ట్ కేటగిరీ, అండ్ అలాగే పేరెంటల్ ఇన్కమ్ ఎంత, పీడబ్ల్యూ సర్టిఫికేట్, పర్సనల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఉందా లేదా, అండ్ అలాగే మన సిటిజన్షిప్ ఏంటి అంటే ఇండియనా కాదా, అండ్ అలాగే మన అడ్రస్ ఏంటి, డోర్ నెంబర్, ఇవన్నీ మనం ఇవ్వాలన్నమాట. ఏ స్టేట్లో మనం ఉంటున్నాము, అండ్ అలాగే 10th ఎక్కడ కంప్లీట్ అయింది, ఏ సంవత్సరాలు కంప్లీట్ అయింది, ఇంటర్ ఎక్కడ, ఇంటర్ హాల్ టికెట్ ఏంటి, ఏ సంవత్సరంలో మనం పాస్వర్డ్ అవుట్ అయ్యాము, మనకి మార్క్స్ ఎంత మార్క్స్ స్కోర్ చేసాము, ఈ డేటా మొత్తం ఇవ్వాలన్నమాట. పర్సనల్ డీటెయిల్స్ మొత్తం మనం అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ ప్రాసెస్ సేమ్ ఎంసెట్లో మన టెస్ట్ సెంటర్లో మనకంటూ ఒక సెంటర్ ప్రొవైడ్ చేస్తారు కదా, అదే ఇక్కడ కూడా చేస్తారన్నమాట. ఈ సెట్లో కూడా చేస్తున్నారు. మీకు ఒకసారి సెంటర్ లిస్ట్ అయితే చూపిస్తాను. మనం ఈ విధంగా సెంటర్లు అయితే పెట్టుకోవాలి. మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి వెయిట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరు APNCET అన్నమాట. మనకి ఇవన్నీ టెస్ట్ సెంటర్లు. ఒకసారి మీ దగ్గరలో ఉన్న సెంటర్ ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి, దాంట్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ సెంటర్లే వెరిఫై చేసుకోండి. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ ఒకటే ప్రొవైడ్ చేశారన్నమాట, అదైతే గుర్తుపెట్టుకోండి.
ఇవన్నీ మనకి ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మనకి 2 టైప్స్ ఉంటాయి, లెఫ్ట్ రైట్. ఇది యాడ్ అని నొక్కితే మనకి పక్క దానికైతే రావడం జరుగుతుంది. అలాగే ఒక ప్రయారిటీ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీ లొకాలిటీలో ఉన్న ప్లేస్ ఏంటి అది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత వేరే మీ దగ్గరలోనే తెచ్చుకోండి అన్నమాట. ఇది యాడ్ చేస్తే పక్కన రైట్ కార్నర్లో రావడం జరుగుతుంది. ఇలాగ మనమైతే యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత 1 అంటే 1 లేదంటే 2 మీకు ఎన్ని నచ్చితే అన్నైతే యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా మన దగ్గరలో ఉన్న ఒక ప్రయారిటీ ఆర్డర్ మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అల్లూరు సీతారామరాజు మనకి జిల్లా అయితే ఉంది, అది ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, ఇలాగా 5 కాలేజీలు అయితే పెట్టుకున్నారు. మనకి టెస్ట్ సెంటర్ కింద ప్రయారిటీ ఆర్డర్ మనం ఈ విధంగా పెట్టుకోవాలి మనకు నచ్చినాయి. అండ్ అలాగే దీని తర్వాత ఏంటంటే ఒకసారి మనకి ఈ విధంగా డిస్ప్లే చేస్తారన్నమాట. డిస్ప్లే చేసిన తర్వాత కింద కార్నర్లో రైట్లో అప్లికేషన్ సబ్మిషన్ అయితే ఉందన్నమాట. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు పేమెంట్లోకి అయితే వెళ్తాం. మనకి క్యాస్ట్ వారీగా పేమెంట్ అయితే పే చేయాలన్నమాట. మనకి ఏంటంటే ఒకసారి మీకు ఓసీ ఫీజు డేటా చెప్తాను. ఒకసారి ఓసీ విద్యార్థులకి 1180 రూపాయలు అయితే పే చేయాలి. అదే మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి 944 రూపాయలు అయితే మనమైతే పే చేయాలన్నమాట. మెయిన్గా ఇంకా డీటెయిల్కి వెళ్ళే ముందు మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు శాస్త్ర కాలేజ్ వాళ్ళమాట. దీంట్లో మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ మరియు శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఈ కోర్స్ అయితే మనకి ఈ కాలేజ్లో అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో ప్రొవైడ్ అయితే ఉందన్నమాట, ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కౌన్సిలింగ్లో కూడా ఈ కాలేజ్ మీరు పెట్టడానికి అయితే ట్రై చేయండి. దీంట్లో ఇది ఒక మంచి కాలేజ్. దీంట్లో మనకి ప్లేస్మెంట్ పరంగా కూడా చాలా అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. మీకు ఒకసారి బ్రోచర్ కూడా డిస్ప్లే చేస్తాను. మీకు ఎటువంటి డౌట్ అయినా మీకు డిస్క్రిప్షన్లో కొన్ని నెంబర్లు ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాం కదా, వాళ్ళకు ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తూ ఉంటారన్నమాట. ఇంకా డీటెయిల్గా అయితే వెళ్ళిపోదాం. మనకేంటంటే ఒకసారి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం పేమెంట్ అయితే చేయాలన్నమాట. మనకి నెట్ బ్యాంకింగ్ ఈ విధంగా చేసి మనం నచ్చిన ఏది వీలు ఉంటుందో అదే అయితే చేసి పేమెంట్ అయితే చేయాలి క్యాష్ పరంగా. మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. మన రిజిస్ట్రేషన్ నెంబర్, అప్లికెంట్ పేరు, మనకి ఏంటంటే కొంత డేటా అయితే ఉంటుంది, ట్రాన్సాక్షన్ నెంబర్, పేమెంట్ స్టేటస్ అయితే ఫోటో తీసుకోండి. సేమ్ ఒక డేటా ఇక్కడైతే హైడ్ చేశారు, కాకపోతే మీరు ఫోటో తీసుకొని కంటిన్యూ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత మనం మెయిన్గా థర్డ్ స్టెప్, ఫైనల్ స్టెప్, మనం ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇందాక మీకు చెప్పినట్టున్నాం కదా ఒక వీడియోలో, ఈ డాక్యుమెంట్స్ మొత్తం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. టోటల్ 9 డాక్యుమెంట్స్. ఫస్ట్ 6 500 కేబీలో ఫైల్ అయితే అప్లోడ్ చేయాలి. మిగిలిన కింద 3 100 కేబీలో డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ నీట్గా క్లియర్గా విజిబుల్గా అయ్యేలాగా అప్లోడ్ అయితే చేయండి అన్నమాట. కింద సేవ్ డాక్యుమెంట్స్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మనకి సేవ్ అయితే కావడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ కింద రైట్ కార్నర్లో ప్రివ్యూ అప్లికేషన్ అయితే ఉంది కదా, ప్రివ్యూ అప్లికేషన్ అంటే మనం చూసుకోవచ్చు అన్నమాట. మనకి ఈ విధంగా ఒకసారి డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది. అంత కరెక్ట్గా ఉంటే అన్ని వెరిఫై చేసుకోండి. కింద ఒకసారి చూస్తున్నారు కదా, ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మళ్ళీ ఏమైనా మార్చుకోవాలంటే క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు ఒకసారి. అండ్ అలాగే ఆర్ యూ షూర్ టు వాంట్ ది సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, ఓకే అయితే కొట్టండి అన్నమాట. కొట్టిన తర్వాత మళ్ళీ మనకి హోమ్ పేజ్కి అయితే వెళ్తాం. వెళ్ళిన తర్వాత సర్వీసెస్ అనే ఆప్షన్లో నో యువర్ పేమెంట్ స్టేటస్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇక్కడ పేమెంట్లో కింద సక్సెస్ అని అయితే వస్తే సక్సెస్ఫుల్గా మన అప్లికేషన్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది అని అర్థం. అండ్ అలాగే అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోండి అన్నమాట. ప్రింట్ తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏంటంటే ఇది చాలా ప్రింట్ తీసుకున్న తర్వాత ఒకసారి సేవ్ చేసుకోండి. మనకి కౌన్సిలింగ్ టైంలో చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది యూజర్ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ అండ్ అలాగే పేమెంట్ స్టేటస్ అయిన తర్వాత కొంత డేటా అయితే ఉంటుంది అన్నమాట. కంప్లీట్ పేమెంట్ అయిన తర్వాత అవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ కూడా ప్రింట్ చేసుకోండి. మీరు అప్లై చేస్తున్నప్పుడు కూడా ఫోన్లో అయితే యూజ్ చేయొద్దు. ల్యాప్టాప్ కానీ లేదంటే నెట్ షాప్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. ఇచ్చిన డేటా ప్రతిదీ కన్ఫర్మ్గా కరెక్ట్గా ఇవ్వండి. మళ్ళీ తప్పుదైతే అప్లోడ్ చేసుకోవద్దు. డాక్యుమెంట్ కూడా క్లియర్గా విజిబుల్గా కనిపించేది అప్లై చేసుకోండి. మళ్ళీ తప్పులు వస్తే మళ్ళీ అప్లోడ్ చేయమంటారు, అది మళ్ళీ పెద్ద ప్రాసెస్ కాబట్టి మెల్లిగా నిదానంగా నేను చెప్పినట్టు అప్లోడ్ అయితే చేయండి అన్నమాట.